ఇప్పుడు ఇతను రాహుల్ గాంధీ చెప్పే పాయింట్లలో ఒక అతను ఎవరితో చెప్పాడు 4 రాష్ట్రాల్లో ఓటుందని. అతను చెప్పాడు శుభ్రంగా, అయ్యా నేను ముంబై వాడిని, నేను ఏదో ఉత్తరప్రదేశ్ వాడిని, ముంబైలో ఉద్యోగం చేశా, తర్వాత అహ్మదాబాద్లో ఉద్యోగం చేశా, అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటు అడిగాను, ఇప్పుడు నేనే ఉన్నా. సింపుల్ అనమాట. మేము ఒక ఏరియాలో అద్దెకున్నాం, 5 ఏళ్లలో 3 చోట్లకి మారా. ఒకప్పుడు ఈ 3 చోట్ల నాకు ఓటర్ ఐడి వస్తుందిగా. మనం సాధారణంగా ఓటర్ ఐడిలో తీసేయమంటాం, పాతది తీయరు వాళ్ళు, ఆన్లైన్లో కూడా పెడతాం. నేను ఆన్లైన్లో హైదరాబాద్లో ఓటు అప్లై చేసినప్పుడు విజయవాడ తీసేయమని పెట్టా, తీయలా నాకు. అక్కడ మాత్రం వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, విజయవాడ తీయలే. ఇక్కడ అంతే ఉంటుంది. ఇప్పుడు నేను వేరే ఊళ్ళో ఉన్నా అనుకోండి, మళ్ళీ సేమ్ అట్లాగే. ఓటర్ ఐడిలో వచ్చిన సమస్య ఏంటంటే తీసేయమన్న వాటిని పట్టించుకోరు. ఇంకోటి అసలు తీయమని అడగరు చాలా చోట్ల. మనకు కొత్తగా ఈ ఏరియాలో ఉన్నాం కదా, ఇక్కడ ఓటు కావాలని అడుగుతాం, కానీ పాత తీయమన్నారు. ఇది పోవాలంటే ఏం చేయాలా? ఆధార్ అనుసంధానం చేయాలి. కొత్త అప్లికేషన్ పెట్టగానే పాతది డిలీట్ అయిపోయేటట్టు ఉండాలి, ఆటోమేటిక్గా ఉండాలి. నేను ఈ ఊళ్ళో ఉన్నా, నేను రేపు హైదరాబాద్ వెళ్ళా, ఓటుకి అప్లై చేశా, నా ఓటర్ ఆధార్ అనుసంధానం చేశా అంటే నేను ఓటర్ అడగగానే వెళ్ళిపోద్ది. వెంటనే దేశంలో ఏ మూల ఉన్నా నా ఓట్లు వేసిపోవాలి, ఇక్కడ ఒక చోటే ఉండాలి. ఇది ఏ పెట్టచ్చు అందులో, దీనికి ఒప్పుకోమనండి.